చెప్పింది. నువ్వు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పట్టుమని 10 సీట్లు గెలవలే. మళ్ళీ నన్ను ప్రభుత్వంలో ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటా నేను అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కితే అప్పుడు నేను 2 మంత్రి పదవులు ఇచ్చాను. ఇది వాస్తవం అవునా కాదా? ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి ప్రజలకు. ఇంత తక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకుడుమా? సిగ్గుండాలి మాట్లాడే ముందు. నీ వయసు వస్తుందనే ఊరుకుంటున్నా. ఏం తమాషగా? ఇది నీ రాజకీయ లబ్ధి కోసము, నీ ఇంటి కుటుంబం పబ్బం గడవడం కోసము రాజకీయ పార్టీని పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి సెంటిమెంట్ను వాడుకున్నావు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టుకున్నావు. ఈ అట్టడుగు వర్గాలు అణగారిన కులాల మీద పెత్తనం చేయడం కోసం ఈ తెలంగాణలో భూస్వామ్యం ధరలను తరిమేస్తే పట్టణంలో ఏరి మమ్మల్ని బతకనివ్వరని చెప్పి ఆలోచించి కుతంత్రాలు చేసి తులంతా కూర్చుండి ఒక ఆలోచనకు వచ్చి ఇక్కడ మనల్ని పల్లెల నుంచి గడిపేసిండ్రు, మరి మన పరిస్థితి ఏంటి అని అనుకొని మీరు ఆలోచించుకొని తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసుకున్నాం. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటికి రావాలి. ఇది ప్రజలకు తెలియాలి. మరి నీవు కాంగ్రెస్ పార్టీతో నువ్వు తెలంగాణ ఉద్యమం చేసిన నువ్వేనైతివి, తెలంగాణ రాష్ట్రం కావాలనంటే నువ్వేనైతివి. నువ్వు కాంగ్రెస్ పార్టీతో 2004 ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినావు కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యమై మంత్రి పదవులు తీసుకున్నావు కదా. ఈ హరీష్ రావు అనేటోడు తర్వాత ఇంకా నరసింహారెడ్డి మీరు మంత్రి పదవులు తీసుకున్నారు కదా. ఇది వాస్తవం కాదా? మరి కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీ బతికెక్కడిది? అసలు నీ కుటుంబం ఎక్కడిది ఇక్కడ రాష్ట్రంలో? రెండవది 2009లో 2008, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. చంద్రబాబు దగ్గరికి పోయి కాళ్ళు మొక్కినావు. నువ్వు ఏనాడు నువ్వు తెలంగాణ ఉద్యమం కావాలా, తెలంగాణ రాష్ట్రం కావాలని నీకు ఆలోచన ఉన్నోడివైతే మళ్ళీ చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? టీడీపీతోని పొత్తు పెట్టుకొని మళ్ళీ పోటీ చేసినావా లేదా? అది చెప్పు. మరి ఇదంతా రాజకీయ ఎత్తుగడ్డలు, రాజకీయ లబ్ధి, సెంటిమెంట్ ఎన్ని రకాలుగా వాడుకున్నావు నువ్వు. ఇది నీవేం చేశావు? వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చనిపోయినాక ఇక నువ్వు కుట్రగా ఏం చేశావు? దీక్షణ పేరు మీద తెలంగాణ కోసం నేను దీక్ష పడతాని కుతంత్రాలు చేసి ఆలోచన చేసి దీక్ష పట్టావు. దొంగ దీక్ష. ఇయలో కరీంనగర్ నుండి బయలుదేరావు, నువ్వు సిద్దిపేట పోయావు. సిద్దిపేట నుంచి వరంగల్ తీసుకుపోయారు పోలీసులు. తీసుకపోతే కరెక్ట్గా 3 నుంచి 4 గంటల లోపల అక్కడ ఏరుతోడి నీకు ఆకలైంది. ఇక్కడ టిఫిన్ చేసిపోయాడు కరీంనగర్లో ఇంట్లో. మరి నువ్వు డైరెక్ట్గా ఖమ్మంలో నీకు ఆకలైన టిఫిన్ ఏమని టిఫిన్ చేశావు. డాక్టర్లు నీ సాక్ష్యం, నేను డాక్టర్ల సాక్ష్యంతో సలహా చెప్తున్నా. నేను ఇయ్యలో నువ్వు డాక్టర్లు అక్కడ నీకెవరో నాకు ఇట్లు కూడా ఆకలి అవుతుంది, ఇదంతా నాకు తెలంగాణ గంగారపడి మొదలు కానీ అని చెప్పాక నీవు ఇడ్లీ వడదని అక్కడ టిఫిన్ చేసినవా లేదా? రాత్రి భోజనం చేశావు. పోలీసులు అక్కడ ఉన్నప్పుడు పోలీసులు కూడా తెలిసే, అక్కడ సిఐపి డిఎస్పీ తెలుసు ఈ విషయం అంతా. అక్కడ డాక్టర్లు 2 డాక్టర్లకు తెలుసు. మరి ఇవన్నీ వాస్తవం కాదా? మరి ఇయ్యలో నువ్వు ఆ నుండి దొంగ దీక్ష బట్టి దీక్ష విరమించిన, దయచేసి మీరు వినండి, ఖమ్మంలో దీక్ష విరమించిన తెలవగానే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ శివయాత్ర చేశారు. శివయాత్ర చేయడంతో
ఇదంతా పోతుంది, నన్ను తరివేసి కొడతావు అని చెప్పి మళ్ళీ ఏమాలోచించావు? దీక్ష కొనసాగిస్తున్నా అని చెప్పి నువ్వు దీక్ష కొనసాగించినవా లేదా? ఇది వాస్తవం కాదా? దీక్ష కొనసాగించడం ఏంటి? దొంగ దీక్ష. దీక్ష కొనసాగించి అక్కడ అయితే నిన్నటి రోజున కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు దగ్గర 70 ఏళ్ళకు వచ్చాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆయన పుట్టుకతోనే అబద్ధాలు నేర్చుకున్నాడు. ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎంతమంది ఉద్యమకారులను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులను మోసం చేసిండో అది మోసం పోయినటువంటి వాళ్ళకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు ఇన్నయ్య కాంక్షలు కుదురుకుంటే డాక్టర్ సుధాకరు, మరి నరేంద్ర బీజేపీ ఆయన టైగర్ నరేంద్ర గారు, ఒక బీసీ గొప్ప నాయకుడు విజయశాంతి, ఇంకా చాలామంది, ఇదే మా మొదటి కాంగ్రెస్ బిడ్డ మృత్యుంజయం గారు, వీళ్ళందరూ కూడా ఆయన కేసీఆర్ గారు వాడుతున్నారు. వీళ్ళందరూ అంటే ఇట్లాంటి వాళ్ళను చాలామందిని, సంతోష్ రెడ్డిని, చాలామందిని, అంటే అనేక మందిని కూడా ఆయన వాడుకొని తెలంగాణ ఉద్యమంలో వాడుకొని వదిలేశాడు. ప్రతి ఒక్కరితోని అబద్ధాలు. ఆయన రాజకీయ ఎత్తుగడ్డలు వేసుకుని ఆయన రాజకీయ అధికారం కోసం, ఆయన రాజకీయాల్లో పబ్బం గడుపుకోవడం కోసం తెలంగాణ ఉద్యమ నాయకులందరినీ కూడా వాడుకున్నాడు. ఇది వాస్తవం. ఆయన తెలంగాణ ఉద్యమం అనేది, దయచేసి మీడియా వాళ్ళకు నేను ఎందుకు చెప్పదలుచుకున్నా, మీడియా సమావేశం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నేను ఉద్యమం చేసి తీసుకొచ్చిన అనడము ఎంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నాడంటే, ఎవరు ఉద్యమం చేసి తీసుకొచ్చారు దాని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 17 తారీఖు నాడు హైదరాబాద్లో సెంట్రల్ కోర్టులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఏంటి, నేను సావు నోట్లే తలబెట్టాను, తీసుకొచ్చాను ఏంటి అది నాకు అర్థం కాలేదు. ఎవడు సావు నోట్లే తలబెట్టాడు, ఎవడు ఈ తెలంగాణ తీసుకొచ్చినప్పుడు అది తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ అబద్ధపూర్వ మాటలు మరి ఇంకోసారి మాట్లాడకూడదు. కేసీఆర్ గారు, నువ్వు నీ సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదా? లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి డాక్టర్లకు, గోపీనాథ్ కాలం నుంచి మొదలుకుంటే డాక్టర్లకు తెలియదా? లేకుంటే నిమ్స్ డాక్టర్లకు తెలియదా? అవన్నిటినీ ప్రూఫ్ చేయమంటే చెప్పండి. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావయ్యా నువ్వు, అసలు నాకు అర్థం కాలే. నీవు 2001లో పార్టీని పెట్టుకున్నావు, టీఆర్ఎస్ పార్టీని. తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టుకున్నావు. 95% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీలను మోసం చేయడం కోసం తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నావు. ఇది వాస్తవం కాదా? ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి.
ఏంటి 2001లో పార్టీ పెట్టుకొని 2004లో నువ్వు కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నావా లేదా? మాకు అది కావాలి. ఫస్ట్ 2001లో పార్టీ పెట్టుకొని నువ్వు నిజంగానే ఉద్యమకారుని అయితే, నీకు ప్రశ్నిస్తున్నాను, నువ్వు నిజంగానే ఉద్యమకారుని అయితే మరి ఎందుకోసం తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చేంత వరకు నేను పోటీ అయ్యా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఎందుకు ఉద్యమం చేయలేదు? దానికి జవాబు చెప్పు. అరే 2001లో పార్టీ పెట్టుకొని 2002, 2003, 2004లో సోనియమ్మ గారి కాళ్ళు మొక్కి, మా వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి పొత్తు ఉంటామని చెప్పి బతిలాడి వెళ్ళి పొత్తు పెట్టుకున్నవే. మా అమ్మ తెలంగాణ తల్లి సోనియా గాంధీ కనికరించి నువ్వు మళ్ళీ ఏం చేశావు? ఆ నుండి నువ్వు హైదరాబాద్ నిలుసుకో రోషయ్య, అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు తోని మాట్లాడి నీవు కాంగ్రెస్ పెద్దలు ఇంకొక ఇద్దరు జానారెడ్డి గారు వీళ్ళతో మాట్లాడి రోషయ్య గారికి చెప్పించుకొని నిమ్స్ హాస్పిటల్ నన్ను తీసుకుపోండి, ఇక్కడ ఉంచొద్దు అని చెప్పగానే నిమ్స్ హాస్పిటల్లో నీ గ్లూకోజ్ పెట్టారు, జ్యూసులు లాగారు. ఇది వాస్తవం కాదా? ఎందుకు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ఉన్నాడు కదా, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడు కదా, ఎండి ఉన్నాడు కదా, మాట్లాడితే చెప్పి మంటవా? చెప్పు. మనం నీవు మళ్ళీ ఏం చేశావు? కాంగ్రెస్ ఉన్న పెద్దలతోని లేదు నేను చనిపోయేటట్టున్నాడు అని యాక్షన్ చేసి కేంద్రానికి రిపోర్ట్ పంపించుకున్నావు. ఇది వాస్తవం కాదా? అంటే ఎంతమందిని మోసం చేస్తావయ్యా? తెలంగాణ సమాజాన్ని మోసం చేశావు, తెలంగాణ ఉద్యమాలను మోసం చేశావు. నీ మూలంగా నువ్వు దీక్ష బట్టి విరమించిందని మనస్తాపం చెంది, నీవు దొంగ దీక్ష పడుతున్న మనస్తాపం చెంది శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. హరీష్ రావు అగ్గిపుల్ల పెట్రోల్ ఉన్నది, పాపం ఆయన దగ్గర అగ్గిపుల్ల దొరకదు. ఇది తెలంగాణ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నా. హరీష్ రావు గారు, కేసీఆర్ వీళ్ళంతా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన పెట్రోల్ ఉంది కానీ అగ్గిపుల్ల దొరకలేదు హరీష్ రావు. కానీ అట్లా రెచ్చగొట్టడంతో ఈ దీక్ష దొంగ దీక్ష పట్టిండు, కేసీఆర్ దొంగ దీక్ష పట్టిండు. ఇదంతా ఉద్యమం నడుస్తుందో నడవదో అని చెప్పి మనస్తాపం చెంది శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఇది వాస్తవాలు బయటికి రావాలని చెప్తున్నా. ఆ తర్వాత వందల మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు, వందల మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. అరే హరీష్ రావు, నీ పెట్రోల్ ఉన్నది కదా, నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోలేదు? నీ కొడుకు కేటీఆర్ ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? కవితెందుకు ఆత్మహత్య చేసుకోలేదు? నువ్వు చావు నోట్లే తలబెట్టినట్టున్నావు కదా, అసలు నువ్వెందుకు చావలేదు తెలంగాణ రాష్ట్రం కోసం? ఏమయ్యా, నువ్వు ఉద్యమ నాయకుడు, నేను ఉద్యమం చేసి ఎవడ కోసం అనుకుంటున్నావు? తెలంగాణ కేసీఆర్ మొత్తం బట్టబయలు చేస్తాం, తొందరపడకు. మొత్తం నువ్వు మా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని గారిని మాట్లాడినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడినట్టు కాదు, నీ మొత్తం అసలు రంగంతా బయట పెడతామని చెప్తున్నా. నువ్వు దీక్ష ఎక్కడ పట్టావు, ఏం చేశావో నీ ప్రజలకు తెలియాలి. ఇవాళ 1200 మంది బిడ్డలు చనిపోవడానికి కారణమైంది కేసీఆర్ కుటుంబము. కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్. తెలంగాణలో ఉన్న 1200 మంది బిడ్డలు, అనగాళ్ళ కులాలకు సంబంధించిన బిడ్డలు చనిపోవడానికి కారణమైంది. ఎవడబసమ్మయ్యా తెలంగాణ, ఎవడబసమ్ము? ఇయల్లో నిజమైన ఉద్యమకారులు జయశంకర్ గారు, నిజమైన ఉద్యమకారులు. ఇయల్లో అనేక మంది తెలంగాణ ప్రజా సంఘాలు చేసిన మేము, గద్దర్ గారు, దిలీప్ గారు, పిడమర్తి రవి, రాజనమ్మ యాదవ్, ఇవాళ ఉద్యోగ సంఘాలు స్వామిగౌడు, వీళ్ళంతా పోలీసు లాఠీ దెబ్బలున్నారు, జైలుకు పోయిండు, అనేక రాత్రి పగలు
నిద్ర లేదు. ఇంతమంది గ్రామాలు, మండలాలు, జిల్లాలు తిరుగుకుంటా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు చేసి ఉద్యమానికి సిద్ధం చేసినోళ్ళం మేము. మరి మేము ఉద్యమాలు చేస్తే, మేము పోరాటాలు చేస్తే నేను ఉద్యమకారులను చెప్పుకుంటున్నాడు. ఎక్కడది నాకు అర్థం కాదు. ఏ ఉద్యమం చేసాం చెప్పు. ఎక్కడ ధర్నా చేసినాం? జిల్లాలో ఎక్కడ ధర్నా చేసినాం? రస్తారోకలు చేసినాం? ఎక్కడ ఉద్యమం చేసినాం? ఎక్కడ ఢిల్లీకి ఎన్నిసార్లు పోయి ఉద్యమం చేసినాం? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎన్నిసార్లు ధర్నా చేసినాం చెప్పు. నీవు ఎక్కడ ఉద్యమాలంటే ఏంటి? ఇంట్లో కూర్చుంది సాయంత్రం దగ్గర నాకు పెట్టులు కొట్టి ఆలోచన చేసుకుంటున్నారు ఉద్యమమా? లేకుంటే 2 నెలలకో 3 నెలలకో బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో మాట్లాడచ్చు ఉద్యమమా? ఉద్యమం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో మీడియా తెలియదా? ప్రెస్ అంతా చూడలేదా? ఎక్కడ ఉద్యమం అంటే ఏంటి? నాకు ఎట్లా ఉద్యమానికి నీవు నీ పార్టీ బలోపేతం చేసుకుని సెంటిమెంట్ వాడుకోవడం కోసం తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అంతా 4 నెలలకు 3 నెలలకు ఒక బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో తెలంగాణ ఇస్తావా లేదని అడుగు. మన పోయి ఇంట్లో 4 నెలలు అడుగుతుంది. ఇది కేసీఆర్ చేసిన ఉద్యమం. కేసీఆర్ ఎక్కడ రోడ్డు మీద అరెస్ట్ అయ్యిండు? ఏ రస్తా ఓపెన్ చేసి అరెస్ట్ అయ్యిండు? ఏ రైలు ఓపెన్ చేసి అరెస్ట్ అయ్యిండు? అది చెప్పారండి. మరి పోనీ పార్లమెంట్లో మాట్లాడినావా? పార్లమెంట్లో ఎప్పుడైనా డిస్కషన్ చేసావా? లేదే. ఏమున్నా కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులను, ప్రజాప్రతినిధులను బ్లాక్మెయిల్ చేసుకుంటా నీవు కేంద్రం ఏం చేశావు? నేను రాజీనామా చేసిన. అరే రాజీనామా చేస్తే సిగ్గుండాలే. నేను చేసిన, నా అల్లుడు చేసిండు, నా బిడ్డ చేసిండు, నా కొడుకు చేసిండు, నా పార్టీ చేసినట్టున్నావు. కొండ లక్ష్మణ్ బాపూజీ కాళ్ళకు గోళ్లకున్న చరిత్ర నీకు లేదు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 69 రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవి కూడా తీసుకుని చెప్పాడు. అది నిజమైన ఉద్యమకారుడు. దానికో చరిత్ర ఉంది. ఒక బీసీ బిడ్డకు అదో చరిత్ర. జ్యోతిరావు పులే అసైన వారసుడు కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆయనకో చరిత్ర ఉంది. కానీ ఎప్పుడు బాగుంటుంది. అరే రాజీనామా చేస్తుడు, పోటీ చేస్తుడు, అసెంబ్లీ పోడు, రాజీనామా చేస్తుడు, పోటీ చేస్తుడు, పార్లమెంట్ పోయి కూర్చుంటాడు. ఇదేంటే ఇది ఉద్యమం అట్రా? ఒక్కసారి రాజీనామా చేస్తే నేను తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదాక పోటీ వేయమని చెప్పాలి. దాన్ని అరే నేను ఉద్యమకారులు రాష్ట్రం కోసం త్యాగం చేసినా అనుకుంటాను. ఇదేందయ్యా? అంతా తెలంగాణ ప్రజలను మోసం చేశాడు కేసీఆర్ అనేవాడు. ఇయ్యలో మా శ్రమ, మా కష్టం. ఏమైనా నీవు తెలంగాణ ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు లేఖ రావాలని అడిగినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడులోని మరి సంప్రదింపులు నడిపి ఎందుకు లేఖ ఇప్పించలేదారు? గజ్జల కాంతం పోయి గజ్జల కాంతంతో ప్రజా సంఘాలు చేసి నాయకులు వచ్చి ఉద్యమ నాయకులంతా నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపి దండం పెట్టి కాళ్ళు మొక్కి లేఖ ఇయ్యండి కేంద్రానికి, ఇంతమంది బిడ్డలు చనిపోతుందని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే పాపం ఆయన లేఖ రాసి ఇచ్చాడు. లేఖ పంపించాడు ఢిల్లీకి, కేంద్ర ప్రభుత్వానికి. ఇది వాస్తవం కాదా? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయిన ఆయనతో లేఖ రాయించింది ఎవరు? గజ్జల కాంతం. ప్రయాసంగాలకి చైర్మన్ గా గజ్జల కాంతం లేఖ ఇవ్వాలి దయచేసి అని చెప్పాను. మరి నువ్వు ఏం ఉద్యమం చేసినావు అది మేము అడుగుతున్నాం. ఉద్యమ నాయకుడిని చెప్పుకోకు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని చెప్పుకో, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడని చెప్పుకో, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకో. కానీ నీకు ఉద్యమ చరిత్ర లేదు. నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబంలో చచ్చిపోయిందా, చేరిపోయిందా, ఎన్నేళ్ళు చేరుకున్నారో నీకు అడిపోయాడు. అప్పుడు ఉద్యమ నాయకులను ఒప్పుకుంటారు. పడికి ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు దగా చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రిని గారిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు. ఇదేంటి? రెండో ఇయర్లో తెలంగాణ ప్రజలు ఆగమైతున్నారు. అరే ఎక్కడదే ఆగం? ఎక్కడదయ్యా? తెలంగాణ ప్రజలకు ఇంతకుముందు తెలంగాణ ప్రజలు నీళ్లు తాగనట్టు, కరెంటు లేనట్టు, సిగ్గు లేకుండా మాట్లాడతామేంది? తెలంగాణ ప్రజలకు అన్నం లేనట్టు. అరే రండా వేసారు మాట్లాడదు కేసీఆర్. తెలంగాణలో
తెలంగాణ ప్రజలకు చెరువులలో, కుంటలలో, కాలువలలో విపరీతమైన నీళ్లు వచ్చాయి. ఇది గత 1200 సంవత్సరాల నుంచే మొత్తం ఆ నీళ్ళు వస్తేనే బతికి బట్ట కట్టిండ్రు. ఇలా 140 కోట్ల జనం ఎట్లయిందయా? నువ్వు ముఖ్యమంత్రి అయినాక అయిందా? అరే లుచ్చేమ కొడుకుల మాటలు మాట్లాడతారు, అది అర్థం కాని మాటలు మాట్లాడతారు. ఊళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్త. ఎవరి ద్వారా నష్టం జరిగింది తెలంగాణలో? ఎవరి ద్వారా నష్టం జరిగింది? గ్రామాలలో భూస్వాముల గొర్రెల మూలంగా దళితులకు, గిరిజనులకు, బీసీలకు, అట్టడుగు వర్గాలకు భూములు లేకుంటాయి. దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వాస్తవం కాదా? అందుకోసమని నేను చెప్తున్నాం, నీవు 2014లో తెలంగాణ అమరవీరుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద నిర్మించుకున్న నీ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఉద్యోగం కావాలని అడిగే పరిస్థితి లేదు, అయ్యా మా పరిస్థితి ఇట్లున్నాయి అని చెప్పుకునే పరిస్థితి లేదు. అంత అణిచివేత మొదలైంది. నిజాం కాలం ఎట్లుండనో ఆ కాలాన్ని గుర్తు చేసేటట్టు పరిపాలించింది కేసీఆర్. ఇది వాస్తవం కాకపోతే చెప్పుకోవాలండి. ఆయన సెక్యూరిటీ కోసం హైదరాబాద్లో ప్రగతి భవన్ చుట్టూ కంచెలు వేసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఆయన కలవాలంటే తెలంగాణ ఉద్యమకారులు కలవాలని ఎన్నోసార్లు అప్పీల్ చేసుకున్నాం. అయ్యా మా గద్దరు 3 గంటలు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపాడు.